విశాఖ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విస్తరించిన 9 జిల్లాలు విశాఖ ఎకనామిక్ కారిడార్ పరిధిలోకి వస్తాయని మంత్రి తెలిపారు. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక ప్లానింగ్ నీతి ఆయోగ్ ద్వారా అభివృద్ధి ఏ రకంగా చేయాలి, ఈ కారిడార్ ని ఏ రకంగా మనం ప్లాన్ చేస్తే గ్రోత్ ఇంజిన్ బాగా స్టార్ట్ అవుతుంది, అన్ని సెక్టర్స్ లో కూడా అభివృద్ధి మనకు కనిపిస్తుంది. 17 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 17 ఫ్యాక్టర్స్ లో కూడా అభివృద్ధి రావాలంటే ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ గానీ, క్వాలిటీ ఆఫ్ లివింగ్ గానీ, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ, ఇండస్ట్రియలైజేషన్ గానీ, ఇండస్ట్రీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ లో కూడా మన ఉత్తరాంధ్రలో ఈ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏదైతే స్థాపించబడిందో ఈ కారిడార్ అభివృద్ధికి ఒక ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. మన ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీస్ కి స్కోప్ గానీ, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కోప్ గానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఫార్మా ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఫెర్రో ఎల్ఐస్ ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ గా ఒక గ్రోత్ ఇంజిన్స్ కింద పెట్టడం జరిగింది. దీన్ని అలవర్చుకొని దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కార్యరూపణ అనేది కొంత గైడెన్స్ మా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రకంగా మనం ప్లానింగ్ చేసి మైన్యూట్ డీటెయిల్స్ లో మానిటర్ చేయడం వల్ల ఖచ్చితంగా అభివృద్ధి అనేది మన జిల్లాకి కానీ మన చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ కూడా జరుగుతుందన్న ఆశాభావం నాకు బాగా ఉంది.